నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఆప్షన్సే ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు, బ్యాండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇలా చాలానే ఉన్నాయి. వీటిలో ఏది ఎంచుకోవాలి అనేది మన పెట్టుబడి స్తోమత, సామర్థ్యం, జీవిత లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ పథకాలు వంటివి రిస్క్ లేకుండా ఉంటాయి. వీటిలో నిర్దిష్ట పెట్టుబడులపై నిర్ణీత కాలానికి స్థిర రాబడి వస్తుంటుంది. ఇంకా స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి రిస్క్ తో కూడుకున్నవి. ఇక్కడ గ్యారంటీ రిటర్న్స్ ఉండవు, కానీ లాంగ్ రన్ లో పెట్టుబడి పెట్టి ఓపిక ఎదురు చూస్తే మంచి రాబడి వస్తుందని చెబుతుంటారు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ తో లింక్ అయ్యి ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో రిస్క్ నేరుగా కనిపిస్తుంది. స్టాక్ కదలికల్ని బట్టి రాబడి ఆధారపడి ఉంటుంది. అయితే వైవిధ్యంతో కూడిన పెట్టుబడి వల్ల రాబడి బాగానే ఉండొచ్చు. ఎప్పటికప్పుడు ఫండ్ మేనేజర్ మన పెట్టుబడిని వేరువేరు కంపెనీలోకి మారుస్తూ ఉండడం ద్వారా పెద్దగా నష్ట భయం లేకుండా మారుస్తుంటారు. ఇంకా స్వల్పకాలం కాకుండా దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్లలో రాబడి అధికంగా ఉంటుంది. ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ లాంగ్ రన్ లో బాగా పనిచేస్తుంది. కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీనే. ఇది కాలం గడుస్తున్న కొద్దీ సంపద విపరీతంగా పెరిగేలా చేస్తుంది. అందుకే మ్యూచువల్ ఫండ్లలో సిప్ పెట్టుబడులపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఇంకా ఎంత సిప్ చేస్తే ఎన్నేళ్లకు ఎంత రాబడి వస్తుందో తెలుసుకునేందుకు మ్యూచువల్ ఫండ్ సిప్ క్యాలిక్యులేటర్స్ ఆన్లైన్ లో చాలానే అందుబాటులో ఉన్నాయి. సగటున చాలా వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వార్షిక ప్రతిపాదికన 12% వరకు రాబడి అందిస్తూ ఉంటాయి. అంతకంటే ఎక్కువ వచ్చేవి కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఎంత సిప్ చేస్తే ఎన్నాళ్లకు ఎంత వస్తుంది, అలాగే మీ టార్గెట్ ఎంత ఉంటే ఎన్నేళ్ల కోసం మీరు ఎంత సిప్ చేయొచ్చు అనేది తెలుసుకునేందుకు వీలుంటుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇందులో పెట్టుబడులు ఎక్కువగా పెడుతుంటారు. దీర్ఘకాలంలో మీ టార్గెట్ 5 కోట్లుగా అనుకుంటే వార్షిక ప్రతిపాదికన 12% అంచనా రాబడితో చూస్తే నెలకు 20,000 చొప్పున సిప్ చేస్తే 28 ఏళ్ల 3 నెలల్లో సాధించవచ్చు. అంటే వరుసగా ప్రతి నెల 20,000 మేర సిప్ పెట్టుబడిని 28 ఏళ్ల 3 నెలల పాటు ఇన్వెస్ట్ చేస్తే 5.01 కోట్లు వస్తాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.